వారం రోజుల్లో డబ్బు రెట్టింపంటారా? ఆ మాట నమ్మిన వంశీకి చివరికి ఏమైంది తెలుసా? వసుంధర రాణి మునిపల్లెగారి వంచన కథ పూర్తివరకు వినండి. వంశీ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని తండ్రికి అకస్మాత్తుగా గుండె ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. దానికి ₹1,00,000 అత్యవసరంగా అవసరమయ్యాయి. చేతిలో అంత డబ్బు లేక ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్న వంశీకి సామాజిక మాధ్యమాలలో ఒక ఆకర్షణీయమైన ప్రకటన కనిపించింది. కేవలం వారం రోజుల్లో మీ పెట్టుబడి రెట్టింపవుతుంది అని అందులో ఉంది. రూపాయి పెడితే ₹2 వస్తాయని నమ్మబలికే ఆ ప్రకటన చూసి వంశీ మొదట సందేహించాడు. కాని ఆ యాప్లో ₹1,000 సంపాదించామన్న కొందరి స్పందనలు మరియు ఆధారాలు చూసి అతను నమ్మాడు. తన తండ్రి ఆపరేషన్ ఖర్చుల కోసం ఇది ఒక మంచి అవకాశమని భావించి ఆ యాప్ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడు. మొదటి రోజు వంశీ కేవలం ₹1,000 పెట్టాడు. ఆశ్చర్యంగా మరుసటి రోజే అతని ఖాతాలోకి ₹2,000 వచ్చాయి. వంశీకి ఆ యాప్ మీద నమ్మకం పెరిగింది. రెండో రోజు 5,000 పెట్టాడు. దానికి కూడా లాభం వచ్చింది. ఆ యాప్ నిర్వాహకులు అతనికి ఫోన్ చేసి, మీరు ఒకేసారి ₹1,00,000 పెడితే వారం రోజుల్లో అది 2,00,000 అవుతుంది అని ఆశ చూపారు. మీ తండ్రి ఆపరేషన్ ఖర్చులు హాయిగా తీరిపోతాయి కదా అని వారు చెప్పిన మాటలకు వంశీ లొంగిపోయాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపు డబ్బులు మరియు తన స్నేహితుల దగ్గర అత్యవసరమని అప్పుచేసిన డబ్బులు కలిపి మొత్తం ₹1,00,000 ఆ యాప్లో పెట్టుబడిగా పెట్టాడు. ఆ వారం రోజులు గడిచే వరకు వంశీ ఎన్నో కలలు కన్నాడు. తన తండ్రిని కాపాడుకోవచ్చని సంతోషపడ్డాడు. 8దో రోజు రానే వచ్చింది. తన ఫోన్ తెరిచి చూడగా ఆ యాప్లో ₹2,00,000 కనిపిస్తున్నాయి. కానీ వాటిని తన బ్యాంక్ ఖాతాలోకి మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అది అవ్వడంలేదు. ఏదో సాంకేతిక లోపం అనుకుని వంశీ ఆ యాప్ నిర్వాహకులకు సందేశం పంపాడు. వారు సమాధానమిస్తూ, మరో 50,000 కడితేనే మీ పూర్తి డబ్బు మీకు వస్తుంది అని కొత్త నిబంధన పెట్టారు. వంశీకి అప్పుడర్థమైంది, తను ఒక పెద్ద మాయాజాలంలో చిక్కుకున్నాడని. కొద్దిసేపటికే ఆ యాప్ ఇంటర్నెట్ నుండి మాయమైపోయింది. వారు చేసిన ఫోన్ నెంబర్లు పనిచేయడం మానేశాయి. కళ్లముందే తన కష్టార్జితం మరియు అప్పు తెచ్చిన డబ్బు ఆవిరైపోయాయి. తండ్రి ప్రాణాలను కాపాడాలని చేసిన ప్రయత్నం తనను అప్పుల ఊబిలోకి నెట్టింది. వంశీ కుమిలిపోయాడు. తన అత్యాశ వల్ల ఉన్న డబ్బు పోవడమే కాకుండా కొత్తగా అప్పుల పాలయ్యానని గ్రహించాడు. చివరకు అతను పోలీసులను ఆశ్రయించాడు. అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభం వస్తుందంటే అది ఖచ్చితంగా మోసమే అని వారు చెప్పిన మాటలు వంశీకి కనువిప్పు కలిగించాయి. ఆ వారం రోజులు తన జీవితంలో మరిచిపోలేని ఒక పీడకలగా మిగిలిపోయాయి. ఆ తర్వాత వంశీ పట్టుదలతో పనిచేస్తూ ఇటువంటి ఆన్లైన్ మాయాజాలాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కష్టపడి సంపాదించే రూపాయి ఇచ్చే తృప్తి అడ్డదారులు చూపించే ఆశల్లో ఉండదని అతను తెలుసుకున్నాడు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.